రాష్ట్రంలో 4 జిల్లాల్లో 6 లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మహబూబ్ నగర్ లో ఇప్పటి వరకు 50% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. అటు నల్లగొండలో 47% పోలింగ్ రికార్డ్ అయింది. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిర్యాలగూడలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు సూర్యాపేటలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ఓటు వేశారు. నల్గొండ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఓటర్లు కాంగ్రెస్ కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా అధికార పార్టీ ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. నల్లగొండలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్పి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించిన రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే జిల్లాలోని నాయకులు సిఎల్పీ నాయకులు జానారెడ్డి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, నేను, ఇంకా శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, పద్మావతి గారు, ఎంతో మంది క్యాడర్ తో పాటు గత ఎన్నికల్లో 560 స్థానాలు గెలిపించుకున్న ఏకైక పెద్ద పార్టీ కేవలం 136 స్థానాలు గెలిచే ఈ రోజు అనైతికంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తప్పకుండా ఈరోజు చైతన్యవంతులైన నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ. ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ. ఓటమి భయంతో టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను ప్రలోభ పెడుతోందని ఫైర్ అయ్యారు. క్యాంపు రాజకీయాలతో టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఆమె. గద్వాల ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈరోజు శాసన మండలి ఎన్నికల ఓటింగ్ సందర్భంగా మరి మా ఓటు హక్కును ఇప్పుడే వినియోగించుకుని బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు మరి మంచి మెజార్టీతో మరి శాసన మండలి స్థానాన్ని మేము గెలవబోతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్యా ఓటర్లను బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి లక్ష్యంతో మరి రెండింటికి పోటీ పెట్టకుండా ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు కూచుకుల దామోదర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిక చేసి ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతున్న సందర్భంలో